సర్దుకుంటారా, సర్దేసి పంపించాలా, లేదంటే జైలుకెళ్తారా? ఇది అమెరికాలో ట్రంప్ సరికొత్త వార్నింగ్. వలసదారులపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా విదేశీయులకు మరో డెడ్లైన్ పెట్టింది. 30 రోజుల్లోగా వెళ్లిపోండి, లేదంటే అరెస్టులే అంటూ ఫారినర్స్ కు షాక్ ఇచ్చింది. అమెరికాలో ఉంటున్న విదేశీయులకు మరో షాక్ ఇచ్చింది ట్రంప్ సర్కార్. అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అక్రమ వలసదారులు, విదేశీయులకు దినదిన గండంగా ఉంది పరిస్థితి. వేటాడి, వెంటాడి, వేధించి మరీ వలసదారులను అమెరికా నుంచి పంపించేస్తున్నారు. అక్రమంగా వచ్చిన వారిని, చదువుకోవడానికి వచ్చి అక్కడే తలదాచుకుంటున్న వారిని పట్టుకుని మరీ బలవంతంగా వారి దేశాల్లో విడిచిపెడుతున్నారు. ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుని విదేశీయుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది అమెరికా. అమెరికాలో ఎక్కువ కాలం నివసించే విదేశీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్టర్ చేసుకోవాలని ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తాజాగా మరోసారి వార్నింగ్ ఇచ్చింది. అమెరికాలో 30 రోజులకు మించి నివసిస్తున్న వారు ఖచ్చితంగా ఫెడరల్ గవర్నమెంట్ వద్ద రిజిస్టర్ చేయించుకోవాలని, ఈ రూల్ పట్టించుకోకుంటే నేరంగా పరిగణిస్తామని చెప్పింది. జరిమానాలు, జైలు శిక్షలు విధిస్తామని హెచ్చరించింది. అందుకే ఇప్పుడు ఎవరికి వారు సొంతంగా సామాను సర్దుకుని వెళ్లిపోండంటూ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సోషల్ మీడియాలో మెసేజ్ పోస్ట్ చేసింది. విమాన టికెట్ ఖర్చు భరించలేకపోతే డిస్కౌంట్ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ నిబంధనలు పాటించకపోతే తక్షణమే దేశం నుంచి పంపించేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఫైనల్ ఆర్డర్ అందుకున్న వారు కూడా ఉంటే రోజుకు $998, సొంతంగా వెళ్లకపోతే $1000 నుంచి $5000 ఫైన్ విధించనున్నారు. జైలు శిక్ష కూడా విధించే అవకాశం ఉంది. అమెరికా తీసుకున్న నిర్ణయం నేరుగా H-1B స్టూడెంట్ పర్మిట్లపై ఉండేవారికి వర్తించదు. సరైన అనుమతులు లేకుండా అమెరికాలో ఉండిపోయే వారిపై మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తారు.